పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. పాపిని నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను,
యేసుకు నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను దేవుని జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము మహోన్నతుడా మహాగణుడా మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకొని మీ సన్నిధిని మేము గుర్తిరిగి జీవించువారముగా చేయండి దేవుని జీవాత్మ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీ కృపలో బలపరచండి ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని స్తుతించుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అలాగే మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మా హృదయములను మీరు దర్శించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ప్రభునందు ప్రియురా దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం.
యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్యము, చదివిన వాక్యములో యెషయా భక్తునితో దేవుడు చెబుతున్న మాటను మనం చూసాం. యెషయా మరి తన ఆత్మీయ జీవితంలో ప్రారంభ స్థితిని గనక మనం చూస్తే, దేవునిలో గొప్ప అనుభవం కలిగిన వాడేమీ కాదు. సామాన్యమైన వ్యక్తి, దేవుణ్ణి నమ్ముకున్నాడు, అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అలాగే దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు, అంతే. కానీ దేవుణ్ణి ఒక దినాన ఆయన ప్రత్యక్షంగా చూశాడు. దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఆయన చూచిన ప్రత్యక్షత ఏమిటంటే, మొదటి వచనంలో ఏముందంటే, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. అంటే ఇక్కడ దేవుడు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉండటం, అలాగే ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండటం, దేవదూతలు దేవునిని స్తుతిస్తూ పరిశుద్ధుడు 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 అని కొనియాడుచు గొప్ప స్వరముతో దేవుణ్ణి స్తుతించటం, ఇవన్నీ యెషయా తన ప్రత్యక్షతలో, తన దర్శనములో చూశాడు. దేవుణ్ణి ఎప్పుడైతే దర్శనములో చూశాడో, అక్కడ నుండి యెషయా తన అయోగ్యతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత, దేవునిలో ఉన్న శక్తిని చూచిన తరువాత యెషయాలో ఉన్న అయోగ్యత ఆయనకు గుర్తొచ్చింది. అందుకని ఏమంటున్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచెతిని అనుకొంటిని. అంటే దేవుణ్ణి చూచిన ప్రత్యక్షత ఇక్కడ యెషయాకు వచ్చింది. కావున ప్రభువునందు ప్రియులారా, దేవునిలో మనము గమనించాల్సింది ఏమిటంటే, ఆయన దర్శనము, ఆయన ప్రత్యక్షతను పొందటం అనేది మనకు చాలా అవసరము. నీవు దేవుని ప్రత్యక్షత చూడకుండా, దేవుని దర్శనం పొందకుండా ఎంత కాలము నువ్వు ప్రార్థన చేసినా నీ ఆత్మీయ స్థితి అంతా అయోమయంగా ఉంటుంది. గ్రహింపు ఉండదు, బాధ్యత కూడా ఉండదు. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? జీవము కలిగిన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము. ఆ గ్రహింపు రాకుండా ఉండిపోతుంది.
కారణం ఏంటి అని అంటే దేవుని ప్రత్యక్షత మనం పొందకపోవటమే. అయితే ఎందుకు ఈ ప్రజలు దేవుని ప్రత్యక్షత పొందటం లేదు అని గనక మనం చూస్తే, ఇక్కడ దేవుని వాక్యం ఏం చదువుతున్నాం అంటే, అక్కడ చూడండి 9వ వచనంలో, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఇక్కడ ఈ ప్రజలు ఎలా ఉండారు అనంటే, దేవుని వాక్యం వింటా ఉంటారంట, కానీ గ్రహించరు. వినుచుందురు కానీ గ్రహింపరు. తర్వాత నిత్యము చూచుచుందురు కానీ తెలిసి కొనకొందురు. వీళ్ళు చూస్తూ ఉంటారు కానీ తెలుసుకోరు. తర్వాత వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. అంటే వింటున్నారు, గ్రహించుకోవటంలా, చూస్తున్నారు, తెలుసుకోవటం లేదు. వారు మనస్సు మార్చుకొని స్వస్థత పొందటం లేదంట. ప్రభునంతులారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, మన మనస్సు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలండి? మన మనస్సు మార్చుకోవాలి. మన బుద్ధిని మార్చుకోవాలి. మనస్సు మార్చుకోకుండా ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. మన మనస్సు మార్చుకోకుండా ఎంతగా దేవుని దగ్గర మొరపెట్టినా ప్రయోజనం లేదు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం ఉందంటే, మీరు మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లుగా అయ్యారు. మన మనస్సును మార్చుకోవాలి, మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఏమిటి మనస్సు మార్చుకోవటం అంటే? చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. మన మనస్సు మార్చుకోవటం అంటే ఏంటో చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18, 19 వచనాలు చదువుదాం. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడువైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. చూసారా, మన మనస్సు మార్చుకోవటం అంటే పిల్లరా, దేవుని వాక్యం విన్న తర్వాత మనము పూర్తిగా దేవుని వైపు తిరగాలి. ఉదయము ప్రొద్దుతిరుగుడు అనే పువ్వు అది సూర్యుని వైపు తిరుగుతూ ఉంటుందని మనందరికీ తెలుసు. సూర్యుడు తూర్పున ఉదయించే టైంలో ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపే చూస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా దేవుని వైపు చూడాలి. ఆయన సన్నిధి వైపు మనము చూడాలి. దేవుని వైపు చూడటం అంటే ఏంటి? ఇక్కడ ఏమని చదువుతున్నావు? నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. ఏమని చదువుతున్నావు అండి? నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. పిల్లరా, మన మనస్సు మార్చుకోవటం ఏమిటంటే, మనము పశ్చాత్తాపడుతూ ఉండాలి.
ఎప్పుడూ కూడా మనం చేసిన ప్రతి పొరపాటు పనికి, మనం మాట్లాడుచున్న ప్రతి పొరపాటు మాటలకు నువ్వు పశ్చాత్తాపడుతూ ఉండాలి. నువ్వు పశ్చాత్తాపడితేనే దేవుని సన్నిధి నీకు దగ్గరగా వస్తూ ఉంటాడు. అంతేగాని మనం చేసే పాపాలు చేస్తా దేవుని సన్నిధికి ఊరక పైన వచ్చిపోతూ ఉంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మన హృదయము కఠినమైపోతూ ఉంటుంది, దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వు పశ్చాత్తాపడతా ఉండాలి. రక్షణ పొందిన తర్వాత కూడా నీవు యథార్థంగా ఉన్నావా లేదా పశ్చాత్తాపడుతూ ఉండాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. 19వ వచనం ఏం చదివాం? నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడితిని. పశ్చాత్తాపము మనలను దేవునికి దగ్గరకు తీసుకొని వెళుతుంది. అలాగే పశ్చాత్తాపము దేవుని ప్రేమ మన మీదకు వచ్చేలాగా చూస్తూ ఉంటుంది. కావున మన హృదయాల్ని మనం బహులోతుగా పరీక్షించుకోవాలి. పశ్చాత్తాపపు ఆత్మను మనము కలిగి ఉండాలి. మరి అలాగూ మనం పశ్చాత్తాపడతా ఉన్నామా? అలాగూ మన హృదయాల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నామా? కావున మన మనస్సు మార్చుకోవటము, దేవుని వైపు తిరగటం. యెషయా గారు అదే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్నవాడను అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో యెషయా పశ్చాత్తాపడే కొలది దేవుని శక్తి అధికంగా వచ్చింది ఆయనకు. మన పశ్చాత్తాపపు ఆత్మ మనం ఎంతగా తగ్గించుకుంటామో, ఎంతగా మనల్ని మనం దిద్దుకుంటామో, ఒప్పుకుంటూ ఉంటామో అంతగా దేవుని అభిషేకం మనకు వస్తుంది పిల్లరా. దేవుని ఆత్మ మన మీదకి ఎలాగూ బలముగా వస్తూ ఉంటుంది. మనం పశ్చాత్తాపడితే దేవుడు మనకు దగ్గర అవుతాడు. దేవుని సన్నిధి మనకు దగ్గరగా వస్తూ ఉంటుంది. మన జీవితంలో మనం ఏ పొరపాటు చేసినా సరే, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏది చేసినా వాటిని ఒప్పుకుంటూ, ప్రభువా ఈ పాపము నా జీవితంలోనికి వచ్చింది, నన్ను క్షమించండి, ఈ దోషం నాలో నుండి తీసివేయండి అని నువ్వు అడుగుతూ వేడుకుంటూ పశ్చాత్తాపడతా ఉంటే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. కాబట్టి మనం మారు మనస్సు పొందటానికి ఒక కారణం ఏమిటి అని అంటే పశ్చాత్తాపము. మనల్ని మనం లోతుగా పశ్చాత్తాపడాలి. తప్పిపోయిన కుమారుడైతే తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, తండ్రి నీ కుమారుణ్ణి నేను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను, నీ కూలివానిలో ఒకనివానిగా నన్ను చెయ్యి అని పశ్చాత్తాపడ్డాడు. అలాగే దావీదు గారు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో బహుగా పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను పాపములో పుట్టాను, పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడ్డాడు. కావున ప్రభువురా, దేవునికి నీవు దగ్గర అవ్వాలి అనంటే, దేవుని సన్నిధికి మనం దగ్గర అవ్వాలి అని అనుకుంటే పశ్చాత్తాపము ఒక్కటే మార్గం, ఇక వేరే మార్గం లేదు. మనమేదో మన గొప్పతనాన్ని చెప్పుకొని దేవునికి దగ్గర అవ్వలేము. లేకపోతే మనం సాధించిందేదో ఆ సాధించిన వాటిని గురించి చెప్పుకొని దేవునికి మనం దగ్గర అవ్వలేము. దేవునికి దగ్గర అవ్వటానికి ఒకటి, నీవు చేసిన పొరపాటులు క్షమించు ప్రభు అని అడగాలి. నీవు చేసిన పాపములు క్షమించు అని అడగాలి. తప్పిపోయిన కుమారుడు ఎలాగూ పశ్చాత్తాపడ్డాడు, దావీదు గారు ఎలాగూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, అలాగూ మనం కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర మనం వేడుకుంటూ ఉండాలి. అలాగూ వేడుకున్నప్పుడు
ప్రభు మనల్ని కనికరిస్తాడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం ఏం చదివామంటే 19వ వచనంలో, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొంటిని, నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని. అనగా నా జీవితంలో నేను దేవునికి వ్యతిరేకంగా ఏమేమి చేశానో వాటన్నిటి విషయమై నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. మరి అలాగూ మనల్ని మనం సరి చేసుకుంటున్నామా? అలాగూ మనల్ని మనం పరీక్షించుకుంటా ఉన్నామా పిల్లరా? దేవుని వైపు అలాగూ మనం తిరుగుతూ ఉండాలి. తర్వాత ఇంకా ఎలాగూ మనం పశ్చాత్తాపడాలంటే యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. దేవునికి మనం దగ్గర అవటానికి మనం చేసే మరొక పని. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? చూసారా, ఇక్కడ యోవేలు అంటా ఉన్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు. అంటే మన పైన ఆయన కరుణ చూపే దేవుడు, వాత్సల్యత చూపే దేవుడు, కృపా కనికరములు చూపుచున్న దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప చూపువాడు. అలాగే మనం పశ్చాత్తాపడితే ఒకవేళ మనకు కీడు చేయాలి అని అనుకున్నా సరే దేవుడు కీడు చేయకుండా మానేస్తాడు. నినివే పట్టణస్థులు అదే కదా. నినివే పట్టణస్థులు మరి దేవుని దృష్టిలో చాలా వ్యతిరేకమైన పనులు చేశారు. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి వెంటనే యోనా వెళ్ళి ఆ పట్టణంలో ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో, ఎప్పుడైతే దేవుని వాక్యం అక్కడ ప్రకటించబడిందో, వెంటనే గోనె పట్టగట్టుకొని బూడిద తల మీద పోసుకొని బూడిదలో కూర్చొని, ప్రభువా మమ్ములను కనికరించు, మా పాపములను క్షమించు, మా దోషములను క్షమించు అని నినివే పట్టణస్థులు బహుగా పశ్చాత్తాపడ్డారు. చూసారా, అనగా నినివే పట్టణస్థులు ఒక్కసారి దేవుని వాక్యం విన్నారు. యోనా ప్రకటించాడు ఒక మెసేజ్, అది ఇక 40 దినాలకు ఈ పట్టణము నాశనము కాబోతుంది అని చెప్పాడు. అంతే. ఆ ప్రజలందరూ విని, అయ్యో దేవుని కోపం మన మీదకి వస్తుందేమో, దేవుని కోపానికి మనం బలైపోతామేమో, ఇక లాభం లేదు, మనం పశ్చాత్తాపడాలి అని వాళ్ళందరూ వీధుల్లో పడి పశ్చాత్తాపడ్డారు. చాలామంది ప్రార్థనలు చేయాలంటే ఇలాగూ మందిరాల్లోకి వచ్చినప్పుడే ప్రార్థనలు చేస్తారు, లేకపోతే ఇంటిలోకి వెళ్ళినప్పుడే ప్రార్థనలు చేస్తారు. కానీ ఈ ప్రజలైతే ఇల్లని లేదు, మందిరం అని లేదు, వీధుల్లో, పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు, రోదన చేసి ప్రార్థన చేశారు. పిల్లరా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మన మీదకి రావాలంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రభు వైపు తిరగాలి. మన మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరగటం నేర్చుకోవాలి. మరి అలాగూ మనం తిరుగుతూ ఉన్నామా? దేవుని పక్షంగా మనం తిరుగుతూ ఉన్నామా? ఇక్కడ ఏమంటున్నాడు?
మీ దేవుడైన యెహోవా 13వ వచనం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. హృదయము, దేవుని వాక్యం ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో రకరకాల పాపాలు ఉంటాయండి, రకరకాల సాతాను యొక్క గుణాలు హృదయంలో ఉంటాయి. అందుకని అది మోసం చేస్తూ ఉంటుంది. హృదయం ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అందుకని యిర్మీయా రాస్తా ఉన్నాడు 17:9, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహింపగలవాడెవడు? నువ్వు గ్రహించుకుంటున్నావంటే నువ్వేం చేస్తావు? యెషయా ఏం చేశాడు? నాలో పాపం ఉంది అని యెషయాకు తెలిసినప్పుడు వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నవాడను, నన్ను క్షమించు ప్రభువా అని తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అలాగే నినివే పట్టణస్థులు కూడా తగ్గించుకొని ప్రార్థన చేశారు. మరి అలాంటి ప్రార్థనాత్మ ఉందా మనకి? అలాగ మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నామా? కానీ సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఉన్నారు, వారు పశ్చాత్తాపడలా, వారి పాపాలు ఒప్పుకోలా, వారేమాత్రం దేవుని సన్నిధికి లోబడలా, వారు వారి పాపముల విషయమై పశ్చాత్తాపడకుండా అలాగే బ్రతికారు. ప్రియరా, దేవుని వాక్యం విన్న తర్వాత నీలో ఒక మార్పు రావాలి. అంతేగాని వాక్యం విన్న తర్వాత కూడా నీలో ఏ మార్పు లేకుండా మనం ఉండకూడదు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు వారు దేవుని మాటలు విన్నారు, కానీ లోబడలా, వారేమాత్రం పశ్చాత్తాపడలా, వారు తగ్గించుకోలా, దేవునికి లోబడటానికి ఇష్టపడలా. వాళ్ళు ఏముందలే అలాగే చెబుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటాడులే, ఆ లోతుదేముంది, ఆ అబ్రాహాముదేముంది, ఆయన అలాగే మాట్లాడుతుంటాడులే అని చులకనగా తీసుకున్నారు. అబ్రహాం గారి మాటలు చులకనగా తీసుకున్నారు. లోతును కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, చులకనగా తీసుకున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాటలు చులకనగా తీసుకున్నారో దేవుని కోపం అధికమైపోయింది. అంటే దేవుని వాక్యం విన్న తర్వాత వాక్యానికి మనం భయపడకపోతే దేవుని కోపం వస్తుంది పిల్లరా. దేవుని వాక్యం విన్న తర్వాత ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడాలి. మనల్ని మనం లోతుగా తగ్గించుకోవాలి. అందుకే సొదొమ గొమొర్రా పట్టణస్థులు దేవుని వాక్యం విన్నారు, కానీ వాళ్ళు పశ్చాత్తాపడాలి. అందుకనే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. నినివే పట్టణస్థులు దేవుని వాక్యం విన్నారు, విన్న వెంటనే అందరూ పశ్చాత్తాపడ్డారు. ఒక గోనె పట్ట చూసుకున్నారు, ఆ గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని ఆ రోడ్ల మీద, ఆ వీధుల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మోకరించి పశ్చాత్తాపడి ప్రార్థన చేయటం ప్రారంభించారు. తర్వాత ఏమైంది? ఆ పట్టణాన్ని మరి శిక్షించాలి అని దేవుడు అనుకున్నాడు, కానీ వారి పశ్చాత్తాపమును చూచి దేవుడు తన మనస్సు మార్చుకున్నాడు. చూసారా, దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. కావున పిల్లరా, నీవు నిజంగా పశ్చాత్తాపడితే
నువ్వు యథార్థంగా నీ హృదయాన్ని మార్చుకుంటూ నీవు దేవుని వైపు తిరిగితే దేవుని యొక్క కరుణ, దేవుని కృప మన మీద ఉంటుంది. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ హృదయాన్ని ఏమి మార్చుకోరు. మాటలు మారవు, చూపులు మారవు, క్రియలు మారవు. వారాలు, నెలలు, సంవత్సరాలు వాక్యం అయితే వింటారు కానీ ఏమాత్రం మార్చుకోరు. చాలామంది పిల్లరా పైకి మంచివారిగా, పైకి నమ్మించి పర్వాలేదు మంచివారు అనిపించుకోవటం కోసం ఎక్కువగా ప్రయాసపడతా ఉంటారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదే, వీళ్ళు చాలా మంచోళ్ళే, వీళ్ళు ఏమి అలాంటివి చేయరే అని అనిపించుకోవటం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు, ప్రయాసపడతా ఉంటారు. కానీ లోపల ఉంటుంది చూడండి, అంతరంగములో రహస్య పాపం, అవి అలాగే ఉంటాయి. ఆ రహస్య పాపాలు లోపల అలాగే ఉంచుకుంటారు. ఈ లోపల రహస్య పాపాలు ఉంచుకొని వాటికి బానిసలు అయిపోతూ ఉంటారు. వాటిని వదిలించుకోవాలనుకుంటారు కానీ అవి వదలవు. రహస్య పాపాలు పిల్లరా, నువ్వు పైకి కనపడే పాపం ఏది చేయకపోయినా రహస్య పాపాలు ఉన్నాయి చూడండి, అవి నువ్వు పశ్చాత్తాపడకపోతే నిన్ను అంత తొందరగా వదిలిపెట్టవు. అవి ఏం చేస్తాయో తెలుసా, నీకు నష్టం చేసి నీవు క్షీణించేదాకా నిన్ను వెంటబడతా ఉంటాయి. అవి ఎలాంటివంటే రహస్య పాపాలు, ఇదిగో ఇక్కడ ఈ గ్రంథంలోనే ఇంకొక మాట ఉంటుంది చూడండి, యోవేలు గ్రంథంలోనే అక్కడ ఏముంటుందంటే, మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయము 4వ వచనం చదవండి. యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఒకదాని తర్వాత ఒకటి ఈ పంటను తినివేస్తూ ఉన్నాయంట. పంటను తినేస్తూ ఉంటాయి. గొంగళి పురుగులు తింటాయి. అవి తిని 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 కొంచెం మిగులుస్తాయి చూడండి. ఆ మిగిలిన దాన్ని ఎవరు తింటాయంట? మిడతలు తింటాయి. అవి తినగా 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 మిగిలిన వాటిని మరలా పసరు పురుగులు తింటాయి. ఆ పురుగులు కూడా తినగా ఇంకేదైనా కొంచెం మిగిలితే చీడ పురుగులు తింటాయి. ఇంకా పంట ఏముంటుంది? రహస్య పాపాలు అలాంటివండి. ఈ రహస్య పాపాలు మనల్ని ప్రార్థన చేయనివ్వు, వాక్యం చదవనివ్వు. కొన్నిసార్లు అయితే దేవుని మీద ఉన్న ఆశలు కూడా పోతాయి. దేవుని మీద ఆశలు కూడా పోతూ ఉంటాయి. బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థనలు ఉండే చూడండి, ఆ ప్రార్థనల మీద అసలు ఆసక్తి లేకుండా పోతుంది. కనీసం దాని విషయం పశ్చాత్తాపం కూడా ఉండదు. అయ్యో శనివారం ప్రార్థన పోగొట్టుకున్నానే, నన్ను క్షమించు ప్రభు అనే పశ్చాత్తాపం కూడా ఉండదు. అంటే అర్థం ఏంటో తెలుసా, లోపల ఈ గొంగళ పురుగులు, ఈ పసర పురుగులు మనిషిని తినేస్తూ ఉన్నాయి. అయితే మనిషిని తింటామంటే ఆ మనిషి పైకి బాగానే ఉంటాడు, కానీ లోపల ఉన్న దేవుని శక్తి, దేవుని మీద ఉన్న ప్రేమను తినేస్తూ ఉంటాయి. దేవుని మీద ఆశలు ఉండవు, దేవుని పని చేయాలనే మనస్సు ఉండదు, బైబిల్ చదవాలనే మనసు ఉండదు, దేవుని పరిచర్య చేయాలనే మనసు ఉండదు. అయ్యో టైం అవుతుంది, ఈరోజు నా డ్యూటీ, నా బాధ్యత నేను చెయ్యాలి అనే ఆ బాధ్యతగా కూడా ఉండరు వీళ్ళు. అంటే గొంగళ పురుగులు, మిడతలు తినేస్తూ ఉన్నాయి, దేవుని సన్నిధి మీద మనసు లేకుండా చేస్తూ ఉంటాయి.
దేవుని పని మీద మనసు లేకుండా చేస్తూ ఉంటాయి. దీనివల్ల నువ్వు బాగుపడేదేం లేదు. అవిగో అవి తినేస్తానే నిన్ను, నీలో ఆ పంట, ఆత్మీయమైన పంట లేకుండా చేస్తూ ఉంటాయి. మరి ఈ టైంలో మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని వైపు మనం తిరగాలి. ఎటువైపు తిరగాలంటే దేవుని వైపు తిరగాలి. దేవుడు నిన్ను తట్టడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు గ్రహింపు వస్తుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీ హృదయము టచ్ అవుతూ ఉంటుంది. అయ్యో, ఈ పాపం నాలో ఉంది కదా, దీన్ని నేను తీసేసుకోవాలి కదా అని నీకు గ్రహింపు వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ప్రభు కోసం నేను ఎలాగో చెయ్యాలి అనే ప్రేరేపణ వస్తూ ఉంటుంది. అది దేవుడు నిన్ను తడుతూ ఉండటం. ఈ కాంటాక్ట్ లేక ఈ సంబంధము దేవునితో మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. స్పర్శపోయినోళ్ళలాగా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని చదువుతున్నా, వాక్యం వింటున్నా, ప్రార్థన చేస్తున్నా దేవుడు నిన్ను టచ్ చేస్తూ ఉండాలి. ఆ స్పర్శలో మనం జీవించాలి ప్రియులారా. ఆ స్పర్శ పోయింది అని అంటే కుష్ఠవ్యాధితో సమానం. అది వాక్యం చదవకపోయినా నీకు బాధ లేదు, ఆరాధనలకు వెళ్ళకపోయినా బాధ లేదు, ప్రార్థన చేయకపోయినా బాధ లేదు అని నీకు ఉంది అని అంటే నీలో స్పర్శ పోయింది అని అర్థం. అందుకనే మనం చేయాల్సిన పని ఏంటంట, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక దేన్ని చింపాలండి? హృదయాన్ని చింపాలి. చెప్పండి అందరూ, దేన్ని చించాలి? హృదయాన్ని చించడం అంటే ఏంటో తెలుసా? మన హృదయాన్ని తెరవాలి. హృదయంలో లోపల దాచి ఉంటాం చూడండి, వాటిని తెరిచి వీటిని నాలో నుండి తీసివేయి ప్రభువా అని నువ్వు ప్రభుతో చెప్పాలి. అదండి దేవుని వైపు తిరగటం అంటే. అందుకని ఏమంటున్నాడు? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మరి అలాగూ దేవుని తట్టు తిరుగుదామా? మనం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివి మీ వైపు తిరుగుతాం ప్రభా, మీ సన్నిధి వైపు చూస్తాము అని నువ్వు ప్రభువుని అడుగుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. అందరం ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ మోకరించి, ప్రభా మీ వైపు చూస్తూ ఉన్నాము నాయన, మీ సన్నిధి వైపు చూస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మశక్తిని, పరిశుద్ధతను, పరిశుద్ధాత్మ నింపుదల మాకు దయచేయండి ప్రభా. మీ వాక్యపు వెలుగులో నడుచుకోవాలయ్యా. మా దేవుడైన యెహోవా కరుణావాత్సల్య కలిగిన దేవుడు. మేము పశ్చాత్తాపడినప్పుడు మీరు మా వైపు తిరిగే దేవుడవు ప్రభా. మమ్మలను కనికరించుచున్న దేవుడవు ప్రభా. మీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధి వైపు చూస్తూ ఉన్నాము ప్రభా. మీ ఆత్మశక్తిని, పరిశుద్ధాత్మ అగ్ని మా మీదకి బలముగా రానివ్వండి. నజరేయుడైన యేసు, మీ సన్నిధిని మాతో బలముగా ఉంచండి ప్రభువా అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. రక్షకుడా, మీకు స్తోత్రాలు. గణుడు అయిన మా దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మశక్తిని, మీ సహాయమును మాకు మీరు దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి నాయన. నిరంతరము మీ నామాన్ని గుర్తెరిగి మిమ్మల్ని మహిమపరచు వారముగా చేయండి. మా హృదయములను లోతుగా తాకండి. మా అంతరంగములను మీరు దర్శించండి. మీ వాక్యానుసారమైన జీవితమును మాకు మీరు దయచేయండి. మా హృదయములను చింపుకొని పశ్చాత్తాపడి మీ వైపు తిరగమని మీరు చెప్పుచూ ఉన్నారు కదా. యెషయా అలాగు మీ వైపు తిరిగినప్పుడు దేవుని ప్రత్యక్షతను చూచినాడు కదా. నినివే పట్టణస్థులు అలాగూ పశ్చాత్తాపడి మీ వైపు తిరిగినప్పుడు ఆయన కృపా కనికరములు కలిగిన ఆత్మను వారు పొందుకున్నారు కదా ప్రభువా.
దేవా, మా హృదయంలో కూడా మేము ఎల్లప్పుడూ మీ వైపు చూచువారముగా చేసి ఈ వాక్యం అందరి హృదయంలో నిలిచి ఫలించులాగునా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.